మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మాస్టర్. సార్, ఇది విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంకోటి ఏంటంటే, నేను వ్యవసాయం చేసుకుంటాను, సేద్యం చేసుకుంటాను అంటున్నారండి. ఏంటి ఉంటుంది కారణం? మీ విశ్లేషణ ఏంటంటారు? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కి పడిన వేళ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందించిన వేళ. ఆనందించారంటారా? ఎస్. ఎందుకంటే ఈ అక్రమ ధన సంపాదన ఉన్నవాళ్ళు, అక్రమాస్తుల కేసుల్లో ఉన్నవాళ్ళు, ఇటువంటి నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసిన సందర్భం సఫలీకృతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని దెబ్బ. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా వైఎస్ కుటుంబానికి 3 తరాలుగా 40 సంవత్సరాల నుంచి సేవలు అందించాడు చార్టెడ్ అకౌంటెంట్ గా. సో వైఎస్ కుటుంబానికి సంబంధించిన అక్రమ సక్రమ ఆస్తిపాస్తులకి కర్త కర్మ క్రియ ఒకే వ్యక్తి, విజయసాయి రెడ్డి. సో ఈ అక్రమార్జన కేసుల్లో కూడా జగన్ రెడ్డి గారి అక్రమార్జన కేసులో A2గా ఉండి విజయసాయి రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితం షేర్ చేసుకొని ఆయనతో బయటకు వచ్చాడు. అందుకని A2 అంటారా? జగన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మూల స్తంభాల్లో ఒకటి కాబట్టి, పార్టీలో సెకండ్ కమాండెంట్ కాబట్టి A2 అంటారా? తెలియదు. కానీ A2గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఈ రోజు రాజీనామా చేసిన సందర్భాన్ని ఎందుకు, ఏ విధంగా చూడాలన్న నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసుకుంటే, ఒకటి, గత కొద్ది కాలం నుంచి జగన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ సాయి రెడ్డి గారితో డిస్కనెక్ట్ అయింది. సాయి రెడ్డి గారు ఆ పార్టీలో కొంత సఫోకేషన్ ఫీల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటని ఆలోచిస్తే, భారతీ రెడ్డి గారి నేతృత్వంలో ఆ స్టీరింగ్ నడుస్తూ ఉంది. ఆ భారతీ రెడ్డి గారు సకల శాఖ మంత్రి వర్యులను ఒకటి పట్టుకొని ఆయన్ని ప్రోత్సహించింది. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారు డౌన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి నిదర్శనం ఏంటంటే, ఆఖరికి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టారు విజయసాయి రెడ్డిని. అది కూడా పీకేశారు, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధిపత్యం భారతీ రెడ్డి గారి నేతృత్వంలో పెరిగిపోతా ఉంది. అది తట్టుకోలేని పరిస్థితి. జగన్ రెడ్డి గారికి ఈయనకి కొంత గ్యాప్ వచ్చిన పరిస్థితి నేపథ్యం. రెండో నేపథ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మునుగుతున్న పడవ, ఏ క్షణమైనా మునిగిపోవచ్చు. మునిగిపోతే పోయింది. జగన్ రెడ్డి గారు ప్లాన్ బి రెడీ పెట్టుకున్నాడు. లండన్ లో సామ్రాజ్యాన్ని, బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి రెడీ పెట్టుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే పడవ మునిగిందో, ఎప్పుడైతే కేసులు తీవ్రత పెరుగుతుందో, ఎప్పుడైతే అరెస్ట్ చేసే సందర్భం వస్తుందో, లండన్ లో సెటిల్ అయిపోతాడు. నీరవ్ మోడీ, విజయ మాల్యా ఈ బ్యాచ్ తో అక్కడ సెటిల్ అవుతాడు. ఎందుకంటే లండన్ బ్రిటిష్ రూల్స్ ప్రకారం హ్యూమన్ రైట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. వేరే కంట్రీలో నువ్వు ఎక్కడ అక్రమ సంపాదన తీసుకొచ్చినా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. మూడవది ఏంటంటే, అక్కడ 2000 పౌండ్స్ ఇన్వెస్ట్ చేస్తే నీకు గోల్డెన్ వీసా ఇస్తారు. పాత పైసలు ఎక్కడ అక్రమ సంపాదన కూడా వాళ్ళకి అనవసరం. మూడోది అడ్వాంటేజ్ ఏంటంటే, ఇటువంటి వాళ్ళని ఈ దేశం వాళ్ళు మళ్ళీ అక్రమ కేసులు ఉన్నాయి వెనక్కి పంపించమంటే పంపించరు. ఇంత మంచి అడ్డ లండన్. సో జగన్ రెడ్డి గారు అక్కడ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. సరే, పడవ మున్నాక ఆయన వెళ్తారు, అది వేరే విషయం. విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే, ఒకటి, ఈ పరిస్థితి ఇట్లా ఉంది రాజకీయంగా. రెండోది ఆలోచించినట్టయితే, అక్రమ కేసులు, అక్రమ సంపాదన కేసుల్లో రోజుకు ఒకటి జైలుకి వెళ్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, ఇంకొకటి విదేశాలకు పారిపోతున్నాడు. సో పార్టీ ఈ మాట నేను అంటానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో పాత వదిలేసేయండి. రవిచంద్రారెడ్డి బీజేపీలో జాయిన్ అయిన సందర్భం, ఈ రోజు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసిన సందర్భం, ఇంకా కొద్ది రోజుల్లో అయోధ్య రామిరెడ్డి ఎంపీ, ఆయన రాంకో సంస్థకి ప్రతినిధి, ఎన్ని సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చి సహకరించిన వ్యక్తి, ఆయన విదేశాల్లో ఉన్నాడు, రాగానే రిజైన్ చేయబోతున్నాడు. ఈ లైన్ పెద్దగా ఉంది. క్యూ పట్టేటోళ్ళు పరారైపోతున్న సందర్భం. దీనికి కారణం వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే వేదం, ప్రజాస్వామ్యంతో సంబంధమే లేదు, నాది రాజారెడ్డి రాజ్యాంగం అనే ధోరణి నాయకుల్లోనూ ప్రజల్లోనూ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. దౌర్భాగ్యం, దురదృష్టవశాత్తు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. అందుకే 151 నుంచి 11కి వచ్చినాయి. ఈ పొలిటికల్ నేపథ్యం ఒకటి, ఈ కేసులు తిరగదోడుతూ ఒక్కొక్క కేసు బయటకు వస్తా ఉంది. నిన్న మొన్న కాకినాడ సీపోర్ట్ కేబీ రావు గారి దగ్గర నుంచి అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు గన్ పెట్టి పాయింట్ బ్లాంక్ లో రాయించుకున్న ఈ బ్యాచ్, ఈ క్రిమినల్ బ్యాచ్, ఈ రోజు గవర్నమెంట్ మారేసరికి వాళ్ళ షేర్స్ వాళ్ళకి ఇచ్చేసి బ్యాక్ ఇచ్చేశారు. ఏం ఒప్పందం జరిగిందో తెలియదు.
ఇప్పటికీ కాకినాడ SEZ లో 8,000 ఎకరాలు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి, అరబిందో ఆధీనంలో. సింహాచలం దగ్గర దేవస్థానం భూములు కబ్జా పెట్టారు. గతంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న ఒక ఆమెని ద్వారా ఇప్పుడు అదే ప్లేస్ లో రామ్మోహన్ అని ఒక అతను కమిషనర్ గా వచ్చారు. ఆయనకి విజయసాయి రెడ్డికి గతంలో పెద్ద లొల్లైంది. ఇప్పుడు ఆ భూముల అక్రమాలన్నీ అక్కడ వెలికి తీయటం మొదలు పెట్టారు. సాయి రెడ్డి గారి కూతురు అల్లుడు రియల్ ఎస్టేట్ దందా వైజాగ్ లో సగం ఏరియాను మొత్తాన్ని కబ్జా పెట్టేశారు. అది 1 by 1 వెలికి తీసే సందర్భం. ఇవన్నీ ఒక్కసారి చూసినట్టయితే ఏదో ఒక రోజు పరిస్థితి తీవ్రత అయిపోయి జైలు జీవితం మళ్ళీ గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అన్నానని విజయసాయి రెడ్డికి జైలు జీవితం కొత్త కాదండోయ్. ఆయన అందులో ఎక్స్పర్ట్, ఇండియాలో ఎక్స్పర్ట్ ఎవడంటే ఆయన కొత్త కాదు, కేసులు కొత్త కాదు, అక్రమార్జన కొత్త కాదు, ఈ దందాలు కొత్త కాదు. దానికి భయపడి ఈయన వెళ్ళిపోయాడని నేను అనటంలా, ఆయన కూడా అనట్లా. ఇంకొక విషయం, రిజైన్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఆయన చెప్పిన అంశాల్లో ఆయన ఏమంటున్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఐ గైన్ డ్యూరింగ్ దిస్ 9 years 10 years ఐ వాంట్ టు షేర్ విత్ ద పీపుల్ అంటున్నాడు. ఆ పని మాత్రం చేయొద్దు అని నేను అంటున్నా. ఎందుకంటే ఆయన గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అక్రమ సంపాదన, భూ కబ్జా. ఆ ఎక్స్పీరియన్స్ ప్రజలకు ఆయన చెప్పకుండా ఉంటే మంచిది. రెండోది, ఆయన ట్వీట్ చేసినప్పుడు రిజైన్ చేస్తున్నానని, అందులో ఆ ట్వీట్ లో మోడీ గారు, షా గారు నాకు 9 సంవత్సరాలు అత్యంత శక్తిని, సామర్థ్యాన్ని, సపోర్ట్ ఇచ్చారు, ఈ స్థాయికి తీసుకొచ్చారు, ధన్యవాదాలు అన్నాడు. ఆ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, గడిచిన 7 సంవత్సరాలుగా బీజేపీతో ఉన్న సంబంధం, బాంధవ్యాల వల్ల, బలం గట్టిగా ఉండటం వల్ల జగన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. గతం గత. ఇప్పుడు పార్టీ మారింది, ఎన్డీఏ కూటమి వచ్చింది, ఎన్డీఏ కూటమిలో బీజేపీ భాగస్వామి. ఇక నుంచి బీజేపీ వాళ్ళు జగన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయరు. చేయకపోగా ఈ మధ్య 2 days బ్యాక్ జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లే సందర్భంలో అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ మీట్ జరిగింది. అందులో జగన్ రెడ్డి గారి ప్రస్తావన, అక్రమాస్తుల ప్రస్తావన, ఏం చేద్దాం, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో హెడ్ అనే విషయాలు చర్చకు జరిగినాయి. దాని మీద లోతుగా పరిశీలన జరుగుతుంది. ఇవన్నీ ఎందుకని మీరు అడిగితే, రాజకీయ వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో బేస్ లేదు, స్థానం లేదు, స్థావరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ బ్యాక్ స్టోరీ మనం గమనించినట్టయితే, అది మహారాష్ట్రలో శివసేన విషయం కానీ, జేడీయూ విషయం కానీ, వాళ్ళు స్థానం సంపాదించాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీని బలహీనపరచాల, అప్పుడే వాళ్ళు బలపడతారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయాల్సి ఉంటది, తెలుగుదేశాన్ని బలహీనపరచలేరు, ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళు భాగస్వామి, ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని కిల్ చేయాలా, చేయటం వల్ల వైఎస్ జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వల్ల నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ బలపడే అవకాశం, ఒక బేస్, ఒక పన్నాగం, ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ డెసిషన్ ఆఫ్ బీజేపీ. ఇందులో భాగంగా ఏం చేయవలసి వచ్చింది, విజయసాయి రెడ్డి పోటాన్ని పక్కకు లాగాల్సి వచ్చింది. విజయసాయి రెడ్డిని పక్కకు లాగటం వల్ల మీరు అన్నారే వ్యవసాయం చేసుకుంటా అని, ఏమి వ్యవసాయం, అక్రమార్జన వ్యవసాయమా, క్రిమినల్ కేసులు, భూ దందా వ్యవసాయమా ఆయన చేసేది? సేద్యం చేసుకుంటా, సేద్యం చేయడానికి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, ఇది నమ్మశక్యమా? మూడవది, ఈయనకి ఈ కేసుల నుంచి ఉపశమనం కావాలన్నా, లేదా రాబోయే రోజుల్లో ఒక పొలిటికల్ షెల్టర్ కావాలన్నా బీజేపీ దిక్కు తప్ప ఇంకా ఎక్కడా చూడటానికి దిక్కులే లేవు. ఆ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళకి పొలిటికల్ అనివార్యత, రాజకీయ అనివార్యత, వీళ్ళని పక్కకు లాగటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ని బలహీనపడిచి నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళు బలపడాలి. అందులో ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. మీరు అనొచ్చు ఆయన రిజిగ్నేషన్ లో నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వట్లేదని. ఒక నెల రోజుల తర్వాత ఆయన కార్యకర్తలతో మీటింగ్ పెడతారు, కార్యకర్తలు ఇబ్బంది పెడతారు, బలవంత పెడతారు, కార్యకర్తల కోరిక మేరకు నేను బీజేపీలో జాయిన్ అవడం జరిగింది అంటారు. అనరా? గతంలో 3 ఎంపీలు రాజీనామా చేసి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బీర మస్తాన్ రావు కావచ్చు, ఆర్ కృష్ణారావు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు. ఇప్పుడు ఈయన రాజీనామా చేశారు, రేపు అయోధ్య రామరెడ్డి రాజీనామా చేస్తారు. దాంతో 11 ఉన్న ఎంపీలో రాజ్యసభ ఇప్పటికి 7కి వచ్చింది. ఇది ఒకటి బలహీనపడుతుంది అనేది నిదర్శనం. సో బీజేపీ వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా ఈయన అక్కడికి వెళ్ళాడు అనేది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఉందండి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకోటి కూడా ఉంది. ఎస్, ఏది తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వీళ్ళంతా క్రిమినల్ బ్రెయిన్ కదా, వీళ్ళు నార్మల్ గా ఆలోచించరు. ఇంకొక యాంగిల్ మనం ఆలోచిస్తే, జగన్ రెడ్డి గారే వ్యూహాత్మకంగా ఈయన్ని బీజేపీలోకి పంపించి, లేదా అటు పంపించి అక్కడ సెంట్రల్లో ఆయన పెట్టి, ఈయన కొంత ఆయనకి ఈయన సపోర్ట్ చేసి కేసుల నుంచి ఉపశమనం ఏమన్నా కల్పిస్తాడో అని వ్యూహాత్మకమైన నిర్ణయంగా అటు తోలిచ్చిండోమో అని ఒక డౌట్.
అది కోవత్ ఏదో అంటుంటారు కదా, కోవర్ట్ ఆపరేషన్ అని కొన్ని భాషల్లో అంటుంటారు. సో ఆ విధంగా కూడా ఎందుకు జరగకపోవచ్చు, జరిగి ఉండొచ్చు అనేది ఒక ఊహ ఆలోచన ఇచ్చే అంశం ఇది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా ఇటువంటి వాళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు, అక్రమ సంపాదన కలిగిన వాళ్ళు రాజకీయ పార్టీలో ఉండటం కంటే రిజైన్ చేయడం బెటర్ అని అందరూ ఆనందపడిన సందర్భంలో ఈ డిఫరెంట్ కోణాలు మనకు కల్పిస్తా ఉన్నాయి. సో బీజేపీ వాళ్ళు ఆడిన వ్యూహంలో భాగంగా ఈయన్ని పక్కకి తీసి చేశారా, జగన్ రెడ్డి గారు ఆడిన వ్యూహంలో ఆయన పక్కకి వెళ్ళాడా? రెండోది, సడన్గా జరిగిన డెసిషన్ కాదు ఇది. ఇంకొక విషయం, అందరూ చాలా మంది అనుకుంటొచ్చు జగన్ గారు లండన్ వెళ్ళారు, ఈ డెసిషన్ ఇక్కడ జరిగిందని. కాదు, చాలా కాలం నుంచి డిస్కషన్ జరిగింది. ఆయన అనుమతితోటే, ఆయన డిస్కషన్ తోటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి 7 నెలలు అయింది. 7 కొండల వారి ఆశీస్సులతో 7 అడుగులు ముందుకేస్తున్న సందర్భంలో, 7 రంగులు జనానికి కనిపిస్తున్న సందర్భంలో, కొంతమంది ఏడుస్తున్న సందర్భంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమవుతున్న సందర్భంలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్లే కాదు, చాలా మంది వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా దండిగా నిండుగా ఉన్నాయి. దానివల్ల పడవ మునిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే వ్యూహంలో భాగంగా ఆయన రాజీనామా చేసి పక్కకి వెళ్ళటం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక టీవీ స్టూడియో పెట్టబోతున్నారు. చెప్పారండి, ఆయన ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఓన్ ఛానల్ పెడుతున్నారు, ఓన్ ఛానల్, మీడియా హౌస్ పెట్టబోతున్నారు. ఇంతకాలం జగన్ రెడ్డి గారు వద్దని ఆగారు, ఎందుకంటే ఆ ఓన్ దుకాణం ఒకటి ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఛానల్ పెడితే ఆ ఛానల్ ఏ లైన్ తీసుకోబోతుందో ఈ వీడియో చూసే ప్రేక్షకులు ఈ వీడియోలు సేవ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ లో తెలుస్తుంది. ఒక ఛానల్ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆ ఛానల్ స్టార్ట్ చేస్తారు, అది బీజేపీ లైన్ లోకి తీసుకెళ్తారు అనివార్యంగా. విజయసాయి రెడ్డి గారు ఇంకా 3.5 సంవత్సరాల ఎంపీ పీరియడ్ ఉంది, అయినా కూడా వెళ్ళిపోయాడు. సరే, ఎలక్షన్ ఇప్పుడే లేవు, ఈ ఎలక్షన్ వచ్చేంత వరకు ఈయన ఒక వ్యూహాత్మకంగా, బీజేపీకి వీడియో ఛానల్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో, కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేది ఉంది, తెలుగుదేశానికి సపోర్ట్ చేసేది ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఉన్నాయి. బీజేపీకి మాత్రం ఛానల్ లేదు. ఛానల్ లేకుండా పొలిటికల్ మనుగడ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే కష్టం. దీన్ని బేస్ చేసుకుని విజయసాయి రెడ్డి ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఒక పత్రిక పెట్టించి బీజేపీకి అనుకూలంగా ఈ 3-4 సంవత్సరాలు పనిచేసి నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన రాజకీయ బ్రతుకు తెరువు కోసం, కేసుల నుంచి ఉపశమనం కోసం బీజేపీ దారి పట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని దీని వెనక మనకు ఆలోచిస్తే అర్థం అవుతా ఉంది. ఇన్ని కోణాలు ఉన్నాయన్నమాట మనకి. అందుకే ఒకే కోణం అని మనం చెప్పలేం. కేసులకు భయపడైతే వెళ్ళిపోయే పరిస్థితి కాదు. సో ఇందులో ఇన్ని రకాల యాంగిల్ గా దీన్ని మనం విశ్లేషణ చేయవలసి వస్తుందని నా అభిప్రాయం. చాలా మంచి విశ్లేషణ బాగా చేశారు సార్. మరి ఆయన ఏ విధంగా ముందుకెళ్తారో చూద్దాం. ప్రస్తుతం అయితే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేశారు, మరి రాజకీయాలు ఉండనన్నారు, చూద్దాం ఏం జరుగుతుంది. ఇదండి కొత్త రవీంద్ర బాబు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ మాస్టర్.